హలో అండి, చూసారా ఎలా ఉందో? బాల్ అనుకుంటున్నారు కదా? చూడండి, నొక్కుతుంటే స్మూత్గా ఉంది, కానీ ఇది బాల్ కదండి. నేను ఎగ్స్ బాయిల్ చేశాను, 4 ఎగ్స్ బాయిల్ చేస్తే ఓపెన్ చేసి ఒలిస్తే ఇదేమో ఇట్లా పైన అంతానేమో అన్నం ఉడికితే సిమ్డిపోద్ది కదా, అట్లా అయిపోయింది. లోపలేమో ఇది ఎల్లోది ఉంటుంది కదండి, ఎల్లోదేమో ఇట్లా వైట్గా ఉంది. ఓపెన్ చేస్తే అసలు నొక్కడు, అట్లా స్మూత్గా ఇలా బాల్లా స్ప్రింగ్లా తిరుగుతుంది అనమాట. చూడండి, ఎగ్స్ ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారన్నారు, ఇంతవరకు నా వర్క్ రాలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా ఇది అనిపించింది. కొంచెం ఎగ్స్ కొనుక్కున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఈ షేపు డిఫరెంట్గా ఉంది, ఓవెల్ షేప్లో లేదు. ఎగ్స్ కొన్నప్పుడు కొంచెం ఎగ్స్ షేప్ కూడా చూసుకొని తీసుకోవడం బెటరు. ఏమో తెలియకుండా ఇది ఆమ్లెట్ వేసుకుని తినేసాం అనుకోండి, మనకు స్టమక్లు వెళ్ళిపోయి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒకసారి ఇది మీకు కోసి చూపిస్తుంది దీంట్లో ఏముందో. అంటే దీన్ని ఒక 1/2 అవర్ బాయిల్ చేసిన తర్వాత కూడా ఇది ఇలా మెత్తగా ఉంది, మరి లోపల ఏముందో ఒకసారి కోసి చూద్దామండి. చూసారా, యాక్చువల్గా ఎగ్లో ఎలా ఉంటుంది, ఎల్లోగా ఉంటుంది, కానీ చూడండి ఎట్లా ఉందో, వైట్గా ఉంది. సో ఇది కంపల్సరీ తయారు చేసిన ఎగ్. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఇవి చాలా ప్రమాదం. ఎగ్స్ తింటే లోపల రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అసలు ఇదంతా తయారు చేసిన క్రీమ్ లాగా ఉంది. అసలు ఇదంతా మనకి ఎలా ఉంటుంది, మెత్తగా అయిపోతుంది కదా ఎల్లోది. ఒక లేయర్ చూడండి పైన, ఇలా లేయరే రాదు మనకు అసలు. ఎగ్ రోజుకి ఎన్ని మోసాలు ఎక్కువైపోతున్నాయో. బీ కేర్ఫుల్ అండి, ఎగ్స్ తీసుకున్నప్పుడు ఇది కొంచెం షేప్ తేడాగా ఉందన్నాను కదా, షేప్ కూడా చూసుకుని తీసుకోవాలి మీరు. అసలు ఇలా లేయరే రాదు కదా మనకి, ఎల్లో మీద లేయర్ వచ్చింది చూడండి. పైన ఉందని చెప్పాను కదా, పైన అంతా ఇట్లా ఉంది. ఏంటి ఇలా మెత్తగా ఉందని చూస్తే ఇది లోపల ఓపెన్ చేసిన ఇట్లా ఉంది. వెరీ డేంజరస్ అండి, బీ కేర్ఫుల్. ఎగ్స్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ.